చూద్దాం. ఇవాళ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చెయ్యేరులో పెన్షన్ పంపిణీ, బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. జూన్ 1 ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు ముఖ్యమంత్రి. P4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుటుంబాలు ఎంపిక చేశారు అధికారులు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాల బాట పట్టారు. జిల్లాల పర్యటనలో భాగంగా మొదటిగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత కమిటీల నియామకానికి, సమావేశాల నిర్వహణ, నాయకుల మధ్య సమన్వయం తదితర వాటిపై సమీక్షిస్తారు. ఇవాళ ఉదయం కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద ఆదివాసీ విభాగానికి జరుగుతున్న సమావేశాలకు ఆమె హాజరవుతారు. ఆ సమావేశం అనంతరం శనివారం ఉదయం 11 గంటల నుంచి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్రం మరోసారి అప్రమత్తమైంది. ఇవాళ పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో రెండో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, చండీగఢ్లో ఈ మాక్ డ్రిల్స్ చేపట్టనున్నారు. స్థానిక పౌరులతో పాటు అన్ని సంస్థలను అప్రమత్తం చేయనున్నారు. ప్రస్తుతం దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోడీ ఉన్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన నాయకత్వం భారత్కు సానుకూలంగా మారిందన్నారు. 10 ఏళ్ల క్రితం ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు 4వ స్థానానికి వచ్చామని పేర్కొన్నారు. మరో 2 ఏళ్లలో 3వ స్థానానికి చేరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ కంపెనీల విషయంలో భారత్ అద్భుతంగా పనిచేస్తున్నామని, మనం ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను తయారు చేయడంలో బలహీనంగా ఉన్నామని సీఎం అన్నారు. దానిని అధిగమించేలా పనిచేయాలని సూచించారు చంద్రబాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది డాడీ డాటర్ సమస్య, సిస్టర్ బ్రదర్ సమస్య, ఇది ఒక కుటుంబ సమస్య అని విమర్శించారు. ఆస్తులు, పదవుల పంచాయతీ ఇదని, వాళ్ల డ్రామాలో తాము భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేశారు. బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో మాజీ సీఎం కేసీఆర్ ఆ ఆధారాలను బయటపెట్టాలని సవాల్ చేశారు. కవిత ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు మంత్రి పొంగులేటి. ఒకరు ఆడిస్తున్నారు, ఇంకొకరు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈడీ అధికారులతో కేటీఆర్ కి మంచి పరిచయాలున్నాయని మంత్రి ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ బీఆర్ఎస్ కి మంచి దోస్తానా ఉందన్నారు. ఇదే విషయాన్ని కవిత చెప్పారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. వచ్చే 3 ఏళ్లు సీఎంగా రేవంత్ ఉండారని, అందులో అనుమానం లేదన్నారు పొంగులేటి. కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలో కూలింది కాబట్టి సరిపోయిందని, అదే కాంగ్రెస్ హయాంలో కూలిపోతే పిల్లర్ల కింద ఇసుక తోడారని, అందుకే కూలిందని చెప్పేవాళ్లని విమర్శించారు. కాళేశ్వరంపై విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇదే విషయమై ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో 3 సార్లు చర్చించారు. తాజాగా మరోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి ఇంజనీర్లతో చర్చించి పూర్తి వివరాలతో కూడిన ఒక నివేదికను తయారు చేసి తాజాగా కేసీఆర్ చేతికిచ్చారు హరీష్ రావు. జూన్ 5న కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్తున్న క్రమంలో ముందుగా తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పీసీసీ నియమించిన కమిటీలపై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటి సంగతి పీసీసీ అధ్యక్షుడు చూసుకుంటారని అన్నారు. కమిటీల విషయంలో జోక్యం చేసుకోనని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి ఉండవని మంత్రి అన్నారు. రేషన్ పంపిణీ ఏర్పాట్లపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష జరిపారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా రేషన్ పంపిణీ ఉండాలన్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలని సూచించారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వారికి ఇంటి వద్దే రేషన్ ఇవ్వాలన్నారు మంత్రి నాదెండ్ల. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రానంత ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపారు భట్టి. రికార్డు స్థాయిలో దిగుబడి వస్తే అంతే స్థాయిలో సేకరిస్తున్నామన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వడంలో ఎలాంటి లోపాలు జరగవద్దు. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని గుర్తు చేశారు.
ఎస్ఎస్సీ 2025 వాల్యుయేషన్లో లోపాలు గుర్తించింది ఏపీ సర్కార్. 10th పేపర్లు దిద్దిన 5 వాల్యుయేటర్లను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది విద్యాశాఖ. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 66,363 రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ దరఖాస్తులు రావడంతో విద్యాశాఖ అలర్ట్ అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 10th పరీక్షా పత్రాల కౌంటింగ్లో లోపాలు జరిగాయి. ఒక విద్యార్థినికి అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా వచ్చి సోషల్లో 23 రావడంతో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. రీవాల్యుయేషన్లో సోషల్లో 96 మార్కులతో పాటు మొత్తం 600కి 575 రావడంతో మిగతా విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకున్నారు. ఏపీలో సినిమా థియేటర్ల తనిఖీలు సదుపాయాలపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 900కు పైగా హాళ్లలో చెకింగ్స్ చేశారు. వాటి ఆధారంగా నివేదికలు తయారు చేస్తున్నారు అధికారులు. 4 అంశాల ఆధారంగా తనిఖీలు చేపట్టారు. ఫైర్ సేఫ్టీ, పార్కింగ్, లైసెన్స్, ఆహార పదార్థాలు ఇలా వీటిపై ఫోకస్ చేశారు. త్వరలో ఆ రిపోర్టు ప్రభుత్వానికి అందజేస్తారు. టికెట్ రేట్లకు సంబంధించి కూడా త్వరలో కీలక నిర్ణయం వెలువడబోతుందని సమాచారం. హైదరాబాద్లోని మలక్పేట్ చాదర్ఘట్ రైల్వే అండర్ పాస్ దగ్గర నాలా పొంగి పొర్లుతోంది. చాదర్ఘట్ రైల్వే అండర్ పాస్ చెరువును తలపించింది. దాంతో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో యువకుడు స్నేహితులతో పందెం కట్టి ఓడిపోయాడు. దానికి గాను అరగుండు గీయించుకుని తిరుగుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనకట్లకు చెందిన శివ గత ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని తోటి స్నేహితులతో బెట్ కాశాడు. అయితే టీడీపీ గెలిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతూ ఉండటంతో అతడి స్నేహితులు ఆట పట్టించారు. ఇచ్చిన మాట కోసం అరగుండుతో తిరుగుతున్న శివ జిల్లాలో ఈ ఘటన వైరల్ గా మారింది. హైదరాబాద్ ఉప్పల్లో 2 మహిళా దొంగలు రెచ్చిపోయారు. ఓ బ్యాంగిల్ స్టోర్లో చోరీకి పాల్పడ్డారు. ఉప్పల్ విజయపురి కాలనీలో వర్ష బ్యాంగిల్ స్టోర్కు గుర్తు తెలియని 2 మహిళలు వచ్చారు. షాప్లో కస్టమర్స్ లేని సమయం చూసి స్టోర్ యజమానురాలితో మాట కలిపారు. దాంతో మాట్లాడుతూ ఉండగానే సంధ్యను 2 గట్టిగా పట్టుకుని ముఖంపై స్ప్రే కొట్టారు. అనంతరం మెడలో ఉన్న 3.5 తులాల పుస్తలతాడు, షాపులో కొంత సరుకును ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. డ్రోన్ కెమెరాల నిఘాతో పేకాట రాయిల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య ప్రాంతాలైన డ్రోన్ కెమెరాలతో పసికడతామని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అందులో భాగంగా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందపాడు గ్రామ శివార్లో పేకాట ఆడుతున్నట్లుగా డ్రోన్ కెమెరాతో గుర్తించి వారిపై మెరుపుదాడి చేసి 3 అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ ఆయుధ శక్తికి యావత్ ప్రపంచం కల్లార చూసిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మన క్షిపణి వ్యవస్థలు ధ్వంసం చేశాయన్నారు. బ్రహ్మోస్ క్షిపణులు శత్రువులకు నిద్రలేని రాత్రులు మిగిల్చాయని తెలిపారు. యూపీలో పర్యటించిన ఆయన సభలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత సైన్యం పనితీరుపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్ర స్థావరాలను నాశనం చేశామన్నారు. భారత ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి శత్రువులను గడగడలాడించాయి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పాకిస్తాన్ దుశ్చర్యలను ధీటుగా తిప్పికొట్టిన భారత సరిహద్దు భద్రతా దళాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఇటీవల చేపట్టిన సైనిక ఆపరేషన్ సమయంలో పాక్లోని 118 పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయని అన్నారు. వారి సమాచార నిఘా నెట్వర్క్ ను కూల్చివేశాయన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ఆయన బీఎస్ఎఫ్ కొట్టిన దెబ్బకు శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నారు. భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ శక్తివంతమైన దాడులు చేయడంతో ఎలాగైనా ఆపాలని పాకిస్తాన్ ప్రపంచ దేశాలను వేడుకుందన్నారు. మన నిబంధనల ప్రకారమే సైనిక చర్యలను ఆపేశామన్నారు. ఆపరేషన్ సమయంలో నేవీ పాత్ర అద్భుతమైనదిగా పేర్కొన్నారు. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను వైమానిక దళం నేలమట్టం చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మే 7న ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపు దాడులు చేస్తున్నాయి. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ పీఓకే లేని
ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసి శత్రు మూకలకు చుక్కలు చూపించింది. పహల్గాం ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం, సైన్యం చేపట్టిన చర్యలు, ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్షలు, ఆపరేషన్ సింధూర్తో పాక్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలపై విధ్వంసం వంటి దృశ్యాలతో సైన్యం తాజాగా ప్రత్యేక వీడియోను రూపొందించి విడుదల చేసింది. అలాగే ప్రపంచ దేశాల నుంచి భారత్కు లభించిన మద్దతు, సైన్యం పరాక్రమాన్ని ప్రశంసిస్తూ జవాన్లకు సంఘీభావంగా దేశ ప్రజల ప్రదర్శనలు, మీడియా క్లిప్పింగ్లు, ప్రముఖుల ట్వీట్లు, పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ చేసిన పోస్టులు ఇలా ఆపరేషన్ సింధూర్పై సమగ్ర సమాచారాన్ని క్రోడీకరిస్తూ వీడియోను విడుదల చేశారు. వైద్య విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షను ఒక షిఫ్టులోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 2 షిఫ్టులుగా విద్యార్థులకు విభజించి ప్రవేశ పరీక్షను నిర్వహించడం అంటే వారిని ఇబ్బంది పెట్టడమేనని, ప్రశ్నల క్లిష్టత మారి వారిని నష్టపరచడమే అవుతుందని స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా ఏకపక్ష నిర్ణయానికి దారితీసే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించింది. భారతదేశం ఎప్పటికీ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తూ ఎవరైతే పెంచి పోషిస్తున్నారో, ఉగ్రవాద సేవలను వినియోగించుకుంటున్నారో వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా పాక్ ఉగ్రవాదాన్ని ఎండగట్టారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సాయుధ బలగాలు ఇటీవల పాక్ పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించిన నేపథ్యంలో జైశంకర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో టీచర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎస్ఎస్సీ పోస్టుల భర్తీలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు టీచర్లు. అర్హులైన టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుందని నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో టీచర్లు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అయినప్పటికీ టీచర్లు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసులు చాలా మందిని అరెస్టు చేశారు. అది ఒడిశాలోని ఒక చీఫ్ ఇంజనీర్ ఇల్లు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని విజిలెన్స్ కి ఒక సమాచారం వచ్చింది. తనిఖీల కోసం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సదరు అవినీతి అధికారి ఇంట్లో ఉన్న లిక్విడ్ క్యాష్ నంతా కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు. అదే టైంలో అక్కడికి చేరుకున్న విజిలెన్స్ ఆఫీసర్లు అవాక్కయ్యారు. విండోలో నుంచి కరెన్సీ వర్షాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే నోట్ల కట్టలను రౌండప్ చేసి నిలబడ్డారు. మళ్లీ ఆ క్యాష్ నంతా ఇంట్లోకి పట్టుకొచ్చి కట్టలుగా పేర్చారు. గుట్టల క్యాష్ నంతా లెక్క పెడితే 2 కోట్లకు పైనే తేలింది. కరెన్సీ మాత్రమే కాదు, బంగారం, విలువైన వాచీలు, పట్టు చీరలు, ఇంపోర్టెడ్ కెమెరాలు, ఇలా చాలా కాస్ట్లీ ఐటమ్స్ చాలానే బయటపడ్డాయి. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఆల్ పార్టీ పార్లమెంటరీ ప్రతినిధి బృందం డెన్మార్క్లోని కోపెన్హాగన్లో పర్యటించింది. ఈ బృందంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ ప్రవాసులతో ఆమె మాట్లాడారు. పఠాన్కోట్, ఉరీ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. అయినా పాకిస్తాన్ పాఠం నేర్చుకోలేదు. పహల్గాంలో 26 మంది పౌరులను చంపింది. దీంతో భారత్ ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పాలని నిర్ణయించామన్నారు పురంధేశ్వరి. హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా 150 కోట్ల రూపాయలను కొట్టేశారు కేటుగాళ్లు. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సంస్థ జనానికి కుచ్చుటొప్పు పెట్టింది. సెక్యూరిటీ బాండ్ల రూపంలో లాభాలిస్తామని చెప్పి 1500 మంది కస్టమర్ల దగ్గర నుంచి 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థను 2 దంపతులు నడుపుతున్నారు. జనాన్ని నమ్మించేందుకు కొంతకాలం పాటు కొంతమందికి లాభాలిచ్చారు. ఆ లాభాలను చూసి చాలా మంది పెంగ్విన్ సంస్థను నమ్మి పెట్టుబడులు పెట్టారు. జీడిమెట్ల, గణేష్ నగర్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట ప్రాంతంలోని చాలా మంది వ్యాపారస్తులు ఇందులో పెట్టుబడులు పెట్టారు. దాదాపు 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఈ సంస్థ ఆఖరుకు బిచానా ఎత్తేస్తుంది. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. హైదరాబాద్ కు చెందిన ప్లైవుడ్ వ్యాపారి నుంచి విజయలక్ష్మి లంచం డిమాండ్ చేశారు. దీంతో అతను ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి 25,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. 1.5 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. షాద్ నగర్ లోని ఓ దాబాలో డ్రగ్స్ విక్రయిస్తుంది ముఠా. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో రైడ్ చేశారు. హెరాయిన్ తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్ లభ్యమయ్యాయి. మధ్యప్రదేశ్ కు చెందిన 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 3 కోట్ల పైచిలకు విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.
రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసి సంచలన ఇన్నింగ్స్ లాడిన వైభవ్ సూర్యవంశీ ప్రధాని మోడీని కలిశాడు. ప్రధాని కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నాడు. అనంతరం అతడి గురించి ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని. వైభవ్ సూర్యవంశీని పాట్నా ఎయిర్పోర్ట్లో కలిశారని, యావత్ భారతావని అతడి క్రికెట్ నైపుణ్యాలను ప్రశంసిస్తుందని కొనియాడారు. ఇటీవల మన్ కీ బాత్లో వైభవ్ సూర్య గురించి, అతడు సాధించిన అద్భుతాల గురించి ప్రశంసించారు. ఏపీలో రానున్న 3 రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.